వెల్కమ్ టు మెగానెన్ టీవీ. మిడిల్ ఈస్ట్లో జరుగుతున్నది కేవలం 2 దేశాల మధ్య యుద్ధం కాదా? లోపల జరుగుతున్నది ఏకంగా మూడో ప్రపంచ యుద్ధమా? అమెరికాను నామరూపాలు లేకుండా చేయడానికి అగ్రరాజ్యాలు అణుబాంబు ప్లాన్ వేశాయా? ఈ ప్రశ్నలన్నింటికీ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే పాల్ చెప్పే సమాధానం వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. కేఏ పాల్ అంతర్జాతీయ రాజకీయాలపై ఊహించని కామెంట్స్ చేశారు. చైనా, రష్యా, నార్త్ కొరియా దేశాలు ఏకమై అమెరికాపై అణుదాడి చేయడానికి కుట్ర పన్నాయని ఆయన బాంబు పేల్చారు. కేవలం ఇద్దరు అధినేతల ఈగో వల్లే ఈ భయంకరమైన యుద్ధం మొదలైందని ఆయన విశ్లేషించారు. అంతేకాదు, ఈ విధ్వంసాన్ని ఆపడానికి తాను స్వయంగా రంగంలోకి దిగానని, వారం రోజుల్లోనే యుద్ధం ముగుస్తుందని ఆయన అత్యంత ధీమాగా ప్రకటించారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచ దేశాలను వణికిస్తుంది. అసలు యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో అగ్రరాజ్యాలకే క్లారిటీ లేదు. కానీ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ క్రైస్తవ మత ప్రబోధకుడు కే పాల్ మాత్రం ఈ యుద్ధం వారం రోజుల్లో ముగిసిపోతుందని అత్యంత కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. ఈ యుద్ధం వెనుక చాలా పెద్ద కుట్ర దాగి ఉందని పాల్ ఆరోపిస్తున్నారు. ఇది కేవలం ఒక రీజనల్ వార్ కాదని, ఇది పక్కాగా వరల్డ్ వార్ అని ఆయన తేల్చి చెప్పారు. అమెరికాను టార్గెట్ చేస్తూ చైనా, రష్యా, నార్త్ కొరియాలు వేసిన ఈ అణుబాంబు ప్లాన్ గురించి ఆయన సంచలన విషయాలు బయటపెట్టారు. కేఎఫ్ పాల్ చేసిన వ్యాఖ్యల్లో అత్యంత భయానకమైన అంశం ఈ యుద్ధం వెనుక ఉన్న హిడెన్ ఎజెండా. అమెరికా ప్రాబల్యాన్ని దెబ్బతీయడానికి అగ్రరాజ్యాలు ఏకమయ్యాయని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా చైనా, రష్యా, ఉత్తర కొరియా దేశాలు ఒక కూటమిగా ఏర్పడి ఏకంగా అమెరికాపై అణుబాంబు వేయడానికే ప్లాన్ చేసిన యుద్ధం ఏదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్లాన్ సక్సెస్ అయితే ప్రపంచం మొత్తం వినాశనం వైపు వెళ్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యుద్ధం ప్రారంభం కావడానికి ఎలాంటి సైద్ధాంతిక కారణాలు లేవని, కేవలం నాయకుల ఇగో కారణమని పాల్ తేల్చి చెప్పారు. అగ్రనేతల ఇగో వల్లే స్టార్ట్ అయిన ఈ వార్ను ఆపేందుకు తాను నడుం బిగించినట్లు ప్రకటించారు. గ్లోబల్ పీస్ మేకర్గా తనకున్న పరిచయాలతో ఈ విధ్వంసాన్ని ఆపేందుకు ఇప్పటికే తాను ప్రపంచవ్యాప్తంగా అనేక మంది నాయకులను వ్యక్తిగతంగా కలిసినట్లు కే పాల్ తెలిపారు. ఈ సమస్యకు శాంతియుత పరిష్కారం చూపే దిశగా తన ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని చెప్పారు. కే పాల్ చేసిన మరో ఆసక్తికరమైన ప్రకటన ఏమిటంటే, ఈ యుద్ధం ముగింపు తేదీని ఆయన ముందుగానే అనౌన్స్ చేయడం. తాను జరిపిన శాంతి చర్చలు సఫలమయ్యాయని, తన విజ్ఞప్తి మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాటు ఇరాన్ అగ్రనేతలు కూడా యుద్ధాన్ని ఆపేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన ప్రకటించారు. ఇరు వర్గాలు శాంతికి అంగీకరించిన నేపథ్యంలో ఖచ్చితంగా వారంలోగా లేదా అంతకంటే ముందే ఈ మహాయుద్ధం ముగిసే అవకాశం ఉందని ఆయన అత్యంత ధీమాగా చెప్పారు. చైనా, రష్యా, నార్త్ కొరియాలు అమెరికాపై అణుబాంబు వేయాలని ప్లాన్ చేశాయన్న కే పాల్ వ్యాఖ్యలు ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎవరిని విమర్శలు చేసినా అంతర్జాతీయ నేతలతో తనకున్న పరిచయాల గురించి పాల్ ఎప్పుడు కాన్ఫిడెంట్ గానే చెబుతుంటారు. ఇప్పుడు ఏకంగా ట్రంప్, ఇరాన్ నేతలు యుద్ధం ఆపడానికి సిద్ధంగా ఉన్నారని, కేవలం వారం రోజుల్లోనే వార్ ఎండ్ అవుతుందని ఆయన చెప్పడం నిజంగా ఒక పెద్ద సెన్సేషన్. ఆయన చెప్పినట్లు నిజంగానే ఈ యుద్ధం వారం రోజులు ఆగిపోతే ప్రపంచం మొత్తం ఊపిరి పీల్చుకుంటుంది.